మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పండితులు కృష్ణసూది గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే తమిళనాడులో టీవీకే భారీ విజయం దిశగా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. మరికొద్ది రోజుల్లోనే విజయ్ సీఎం కాబోతున్నారు అక్కడ. అందులో ఎలాంటి డౌట్ లేదని చెప్తున్నారు. ఇంతకుముందే కృష్ణసూది గారు కూడా ఈ విషయాన్ని చెప్పున్నటువంటి పరిస్థితి. ఏ ఉద్దేశంతో, అంటే ఏ గ్రహాలు లేదా ఏ లెక్కలు అన్నీ చూసి ఆయన ఈ విధంగా చెప్పారో ఆయన మాటలు వినేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. మీరు గతంలో మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా అన్నారు, అంటే మేము వీడియో చేయలేదు కానీ క్యాజువల్గానే ఉన్నారు. బట్ సుమన్ టీవీ మాత్రం ఎప్పటి నుంచో చెప్తూనే ఉంది, ఖచ్చితంగా టీవీకి ఇదే అక్కడ ఘన విజయం, తమిళనాడులో సీఎం అవుతారు విజయ్ అని చెప్పేసి. అప్పటికి ఇంకా నేషనల్ ఛానల్స్ కూడా చెప్పలేదు, బట్ అప్పటికే సుమన్ టీవీ చెప్పింది. అలాగే మీరు కూడా చెప్తూనే ఉన్నారు అక్కడ విజయే సీఎం అని చెప్పి. ఎలా, ఏ లెక్కలతో చెప్పారు? మేమంటే అక్కడ ఎగ్జిట్ పోల్స్, లేకపోతే పబ్లిక్ పల్స్, లేకపోతే అక్కడ కొన్ని సర్వేలు, ఇలా అన్నీ చూసి చెప్పాము. మీరేం చూసి చెప్పారు, ఎలా చెప్పారు? మాకు ఆధారం గ్రహాలే కదండి. గ్రహాలు, గ్రహగతులు. విజయ జాతకం ప్రకారం గురుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉండి, గురుడి యొక్క శుభగ్రహ సంబంధమైనటువంటి అనుకూలత వల్ల గెలుపొందాడు చెప్పచ్చు. అంటే కొంచెం క్లారిటీగా క్లియర్ గా చెప్పండి. మిగతా వాళ్ళ జాతకాలకి విజయ్ గారి జాతకానికి, విజయ్ గారి జాతకంలో గురుడు ఇప్పుడు ద్వితీయ స్థానంలో ఉన్న కారణం చేత చాలా అనుకూలమైన శుభ ఫలితాలు ఇచ్చాడని చెప్పచ్చు. అదే విధంగా మీతో అంతకు ముందు కూడా 1-2 సార్లు సందర్భంలో అన్నట్టు గుర్తు నాకు. ఇప్పుడు పళనిస్వామి గారిది, స్టాలిన్ గారిది జాతక రీత్యా ఒకే రకమైనటువంటి రాశి అవుతుంది. ఓకే, వాళ్ళిద్దరికీ శని యొక్క ఈ ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఈ పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ కూడా శనికి సంబంధించినటువంటి వేధలో ఉన్న కారణం చేత వాళ్ళు అధికారాన్ని ఒకళ్ళు తిరిగి పొందలేకపోయారు, రెండో ఆయన తిరిగి పొందుదామనే ప్రయత్నంలో విఫలమయ్యారని చెప్పచ్చు. విజయ్ గారికి ఏంటంటే గురుడు పూర్ణ బలాన్ని ఇస్తున్నాడు. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు సహజంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎలక్షన్ యొక్క శైలిలు ఎలా ఉంటుందంటే అండి, ఎంతో కొంత గవర్నమెంట్ మీద యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. దాంతో పాటు విజయ్ గారు జనాలకు నమ్మకం కలిగించగలిగారు తనకున్న జనాకర్షణ వల్ల కానివ్వండి, అదేవిధంగా వచ్చేసి తనకున్నటువంటి ప్రజల్లో చొచ్చుకుపోయే స్వభావం కూడా ఆయనకు ఉపయోగపడిందని చెప్పొచ్చు. కానీ గ్రహస్థితుల్లో మటుకు గురుడి యొక్క పూర్ణ శుభ దృష్టి ఆయనకు బాగా ఉపయోగపడిందని చెప్పొచ్చు. ఓకే, సో సీఎం అవటం ఖాయం అనే చెప్పొచ్చా? రుణ పరిస్థితుల్లో ఆయన తప్పితే వేరే ఆల్టర్నేట్, మిగతా పార్టీ ఏదన్నా కూడా కొంచెం తోక కావాలి తప్పితే మిగతా బాడీ అంతా ఉంది కదండి. తోక చిన్న 4 స్థానాలు 5 స్థానాలు అవసరం. కాంగ్రెస్, సిపిఎం లాంటి పార్టీలన్నా వస్తాయి, లేదంటే వచ్చేసి వీళ్ళకి ఒప్పుకుంటే విజయ్ ఒప్పుకోవట్లేదు, కానీ బీజేపీ మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారుగా అలయన్స్ కోసం. అవును, దానివల్ల ఏంటంటే ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ తోకలా యాడ్ అవడానికి ఏం తప్పలేదు. గార్డ్ ఒకటే కావాలి ప్రస్తుతం, మిగతా ట్రైన్ అంతా రెడీ అయింది, గూడ్స్ తో అంత పెద్ద ట్రైన్ ఉంది. చివరిగా వచ్చేసి గార్డ్ బాక్స్ ఒకటి కావాలి, అది వస్తుంది ఏదో ఒక విధంగా. ఓకే, గ్రహాలు అనేవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి కదండి, అవి స్థిరంగా ఉండవు అని చెప్తుంటారు. మరి ఏ లెక్కలతోటి మీరు చెప్పగలిగారు? కాదండి, గ్రహాలు మనం జరిగే రోజుకు ఉన్నటువంటి గ్రహస్థితిని ప్రామాణికంగా తీసుకుని పుట్టాడు ఒక అబ్బాయి అండి. ఆ అబ్బాయి పుట్టిన టైంకున్న గ్రహస్థితినే మనం జన్మకాల జాతక చక్రం వేస్తున్నాం. అలానే ఎలక్షన్ జరిగేటప్పుడు 5 సంవత్సరాలు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుంది ఎలక్షన్ జరిగే రోజు ఉన్నటువంటి గ్రహస్థితి, దాని ప్రకారం మేము లెక్కలేస్తాం. వ్యక్తిగత జాతకం చూస్తాం. విజయ్ గారి వ్యక్తిగత జాతకం, స్టాలిన్ గారి వ్యక్తిగత జాతకం, అలానే పళనిస్వామి గారి వ్యక్తిగత జాతకం, అలానే ఏఐడిఎంకే, డిఎంకే, ఇలానే టీవీకే, ఈ 3 పార్టీలకు ఉన్నటువంటి గ్రహస్థితులు. ఓకే, పార్టీ అనౌన్స్ చేసిన టైము, లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి మిగతా డీటెయిల్స్, వ్యక్తిగత సమాచారం అన్నీ తీసుకొని చేస్తారా మీరు? వ్యక్తిగత సమాచారం అంత పర్ఫెక్ట్గా మీకు ఎలా దొరుకుతుంది? అంటే వ్యక్తిగత సమాచారం అంటే విజయ్ గారికి నా దగ్గర జాతకం ఉందండి. ఎలా? నా దగ్గర ఉంది. ఎలా అంటే నాకు కొంత పొలిటీషియన్స్ వస్తుంటారు కదా, ఓకే, అన్ని రాష్ట్రాల నుంచి. అలా ఉన్న దాని ప్రకారం ఆయన జాతకం నా దగ్గర ఆల్రెడీ ఉంది. తిరువన్నామలలో కొంతమంది లీడర్స్ ఉన్నారులేండి, బీజేపీ లీడర్స్, వాళ్ళ ద్వారా తెప్పించుకున్నా నేను. ఓకే, అలా నా దగ్గర ఆయన జాతకం ఉంది. అందువల్ల ఆయనకి మంచి అనుకూలంగా ఉంది అని చెప్పేసి అన్నాను. మీరు ఇప్పుడు మొన్న ఉగాది నాడు కూడా తమిళనాడులో హంగ్ లాంటి పరిస్థితి వస్తాయి, విజయ్ జాతకంలో కొంచెం అనుకూలమైన గ్రహాలు ఉన్నాయని చెప్పాను నేను. ఓకే, దాని ప్రకారం నేను అనుకున్నది ఇప్పుడు గ్రహస్థితే, గురుడి యొక్క బలమే,
ఎలక్షన్ జరిగే రోజు గురుడు పూర్ణంగా అనుకూలంగా ఉన్నాడు. ఆ అనుకూల స్థితి ఆయనకి లాభించిందని చెప్పొచ్చు. ఓకే, సరే. అంటే ఇది కంటిన్యూ అవుతుంది కదా, లేకపోతే మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందా? ఏం లేదండి, తమిళనాడులో ఏం జరిగినా ఏదన్నా మధ్యలో ఏదన్నా డిస్టర్బ్ చేస్తే ఇంకా రెచ్చిపోయి ఇంకో అనుకూలతను పెంచుతారు తప్పితే అండి, ఇవాళ తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకానికి, కొత్త రాజకీయ పార్టీ కానివ్వండి, రాజకీయానికి కొత్త ఒక వెన్యూ క్రియేట్ అయిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇంకా 9 కావాలి వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం. అవును. ఎలక్షన్ డిక్లేర్ అయ్యే మొత్తం రిజల్ట్ వచ్చే టైంకి ఇంకో 2 3 యాడ్ అయినాయి అనుకోండి, ఇంక ఎవరు ఆయన చెడగొట్టేది చెరిపేది ఏం లేదు. ఓకే, ఓకే, రైట్ అండి. లెట్ us see. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, రైట్ అండి, నమస్కారం.